పరిస్థితి చూసుకుంటే మన శృంగవరపుకోట నియోజకవర్గం ఫైబ్రికేషన్ అయిన కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన పరిస్థితి చూసుకుంటే మనల్ని లోకల్గా మన ఐదు మండలాల నుంచి నియోజకవర్గ స్థాయికి నాయకుల్ని ఎవరిని అదనీయకుండా వాళ్ళే అధికారం చెలాయిస్తూ ఈరోజు మళ్ళీ వాళ్ళకే అధికారం వచ్చేటట్టు జరిగింది. ఈరోజు నియోజకవర్గంలో ఏ మండలం నుంచి కూడా నియోజకవర్గ స్థాయి కానీ మండల స్థాయిలో కూడా మన నియోజకవర్గ ప్రజలందరూ ఆశల్ని నీరు కాచేశారు. దీనికి కారణం ఎవరో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన గొంపకృష్ణ గారు అయితే చల్లారిపోయిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా ఈరోజు ఎవరు తగ్గేది లేదు. అందువల్ల నేను 5 మండలాల నాయకులు అందరితో సంప్రదించుతూ జరుగుతున్నాను. ఈ ఎస్కోట నియోజకవర్గంలో నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి నా యొక్క ఉనికి చాటుదాం అనుకుంటున్నాను. అలాగే సామాజిక వర్గం పరంగా కూడా సెకండ్ క్యాడర్లో ఉన్న కాపు కమ్యూనిటీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే అన్ని అణగారిన వర్గాలందరినీ ఈరోజు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందువల్ల మేము దీన్ని ఖండిస్తున్నాం. ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు. దీనికి కూడా నా యొక్క నిరసన వ్యక్తం చేస్తూ రేపు వచ్చే ఎన్నికల్లో 18వ తారీఖు నామినేషన్లో నేను నా నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాను. గొంపకృష్ణ గారు ఏదైతే ఈ ఎలక్షన్ ఇండిపెండెంట్గా ఆయన విరమించుకుంటున్నారని ప్రకటించినప్పటి నుంచి నాయకులు కార్యకర్తలు చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వారందరినీ నేను గ్యాదర్ చేసుకుని వాళ్ళందరి యొక్క ఆమోదం మేరకు నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను. ఇది అందరూ మా యొక్క కార్యకర్తలందరూ కలిపి తీసుకున్న నిర్ణయం. రేపు వచ్చే ఎలక్షన్లో నేను నామినేషన్ వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్కోట నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.